నమస్తే మాస్టర్స్. మనం లోరీ ల్యాడ్ అనేవారు రాసిన ద డివైన్ డిజైన్ అనే పుస్తకంలో ఫస్ట్ చాప్టర్లో థర్డ్ భాగంలో ఉన్నాము, మూడవ భాగంలో ఉన్నాము. మనకేం చెప్పారంటే ఎవరైనా సరే మనము అసెండ్ అవ్వాలి అంటే 4 స్టెప్స్ ఉన్నాయి అని చెప్పారు. అవేంటి అంటే అక్లిమేషన్, అస్సిమిలేషన్, ట్యాపింగ్ అండ్ యాంకరింగ్. సో అక్లిమేషన్ అంటే ఏమో ఉన్నత తలంలోకి మన అసెన్షన్ అంటే ఉన్నత తలం కదా, ఆ ఉన్నత తలంలోకి వెళ్ళాలి అంటే దాన్ని అక్కడ ఎక్కువ ఫ్రీక్వెన్సీ లైట్ ఉంటుంది, కాంతి ఉంటుంది. ఆ కాంతిని మనం తీసుకోవాలంటే ముందు ఆ కాంతికి అడ్జస్ట్ అవ్వాలి. దాన్ని మనం కనుక మన శరీరం తగినట్టు తీసుకోవడానికి అనుకూలంగా లేకపోతే దాన్ని ఆపేస్తుందన్నమాట. ఆ ఎనర్జీ మనం తీసుకోలేము. కాబట్టి మనం కనుక తీసుకోవడం అనేది అలో చేసి ఒప్పుకొని మనం దానికి తగ్గట్టు ప్రాక్టీసెస్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ న్యూ ఎనర్జీస్ రావడము అంటే న్యూ పర్సన్ రావడం, లేదా కొత్త పుస్తకం రావడం, కొత్త జ్ఞానం రావడం, ఇట్లాంటి ఏది జరిగినా కూడా దాని అర్థం ఏంటి అంటే మనము ఆ యొక్క ఎనర్జీ యాడ్ అవుతుంది అనమాట మనకి. సో అది కనుక మనం అంగీకరించి మనం చేస్తుంటే స్లోగా మనకి ఎనర్జీస్ పెరుగుతుంటాయి. మనం ఫ్రీక్వెన్సీ మారిన కొద్దీ ఆ కొత్త కాంతిని, ఎక్కువ ఫ్రీక్వెన్సీని మనము హోల్డ్ చేయగలుగుతాం అనమాట, మనము ఉంచుకోగలుగుతాము. సో అది అక్లిమేషన్ అంటే ఫస్ట్ దానికి అడ్జస్ట్ అవ్వడం, కొత్త కాంతికి, ఆ హయ్యర్ ఫ్రీక్వెన్సీకి అడ్జస్ట్ అవ్వడం అనేది అక్లిమేషన్. తర్వాత అసిమిలేషన్ అంటే ఏంటంటే మన బాడీకి వన్స్ అది అడ్జస్ట్ చేసిన తర్వాత ఆ బాడీ లోపల ఆ ఎక్కువ ఫ్రీక్వెన్సీ, ఆ కాంతి అనేది హోల్డ్ చేయగలుగుతాం అనమాట. మనం హోల్డ్ చేసిన తర్వాత ఏమేమి చేయాలి, ఎలా చేయాలి అనేది అసిమిలేషన్లో ఉంటుంది. లోయర్ ఫ్రీక్వెన్సీలో కాంతి చాలా బరువుగా ఉంటుంది, శరీరం బరువుగా ఉంటుంది. మనకి ఒక ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. లేజినెస్ అనేదేమో లోయర్ ఫ్రీక్వెన్సీ, పాజిటివ్ నెగిటివ్ ఎనర్జీ. అండ్ లేసి ఎక్సర్సైజ్ చేయడము, డ్యాన్స్ చేయడము, లేదా వాకింగ్ చేయడము, ఇట్లాంటిది అనేది హయ్యర్ పాజిటివ్ ఎనర్జీ అనుకోవచ్చు. సో కూర్చొని ఉండడము లేదా పడుకొని ఉండడము, లేజీగా ఉండడం అనేది అలా చేస్తూ ఉంటే డల్ అయిపోతాము, బాడీలో హెల్త్ కండిషన్స్ ఏదైనా వస్తాయి. అండ్ ఆల్సో మనము మన మీద మనకే ఫీలింగ్ సరిగ్గా ఉండదు. ఒక్కసారి తలుపులు తీసేసి బయటికి వెళ్ళి వాకింగ్ చేసి వస్తే వీ ఫీల్ బెటర్, అక్కడే ఉందన్నమాట. సో లోయర్ ఫ్రీక్వెన్సీ ఏమో బరువుగా ఉంటుంది, హయ్యర్ ఫ్రీక్వెన్సీ తేలికగా ఉంటుంది. అండ్ కాంతిని హోల్డ్ చేసే విధానము, కాంతితో మనం మెర్జ్ అవ్వడం, ఇదంతా కూడా అసిమిలేషన్ అంటారు. లాస్ట్ టైం మనం ఏం తెలుసుకున్నామంటే ఎప్పుడైతే మన ఫిజికల్ బాడీ ఆ హయ్యర్ డైమెన్షన్కి సంబంధించిన ఆ లైట్ని కనుక తీసుకోవడం మొదలు పెడితే మన బరువైన ఈ లోయర్ ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉంటుందో దాన్ని ఆ హయ్యర్ ఫ్రీక్వెన్సీ కాంతి వచ్చి లోయర్ ఫ్రీక్వెన్సీని తోసివేస్తుంది బయటికి, లేదా ఈ లోయర్ ఫ్రీక్వెన్సీ వచ్చి హయ్యర్ ఫ్రీక్వెన్సీతో మర్జ్ అయిపోతుంది. ఏదైనా ఒకటే. ఉదాహరణకి ఒక గ్లాస్ నిండా మట్టి ఉంది, మట్టి నీళ్ళు ఉన్నాయి. ట్యాప్ తిప్పేసి గ్లాసు దాని కింద పెట్టామనుకోండి, మట్టి నీళ్ళు, ఏమవుతుందంటే ఆ మంచి నీళ్లు వచ్చి ఈ మట్టి నీళ్ళని ఫోర్స్ఫుల్గా బయటికి తోసేస్తాయి అనమాట. ఒకవైపు నుంచి ఆ ఫోర్స్కి ఇక్కడి నుంచి ఇలాగా బయటికి వెళ్ళిపోతాయి. లేదు కొంచెం సన్నగా తిప్పితేనేమో ఈ మట్టి నీళ్లు కాస్త డైల్యూట్ అయిపోయి స్లోగా ఆ నీళ్ళన్నీ అయిపోయి మొత్తం మీద చివరికి అది క్లియర్ అయిపోతుంది. సో ఏ విధంగానా జరగచ్చు. ఈ ప్రాసెస్ అనేది న్యాచురల్గా జరుగుతుంది అని తెలుసుకున్నాము. అండ్ ఈ ఫిజికల్ బాడీ అనేది అసిమిలేషన్ అవ్వడానికి, ఇవల్యూషన్ అవ్వడానికి తగినట్టుగా తయారు చేయబడింది. కొన్ని వివరాలు ఇచ్చారు ఇక్కడ చక్కగా. అంతేకాదు మన శరీరము, మన ఫిజికల్ బాడీ లేదంటే ఫిజికల్ బాడీ మనది ఒక్కటే కాదు, ఈ భౌతికమైన తలంలో ఉండేవన్నీ వస్తువులు కానీ ఏదైనా, అట్లాగే భూమి కూడా, భౌతికమైన భూమి, ప్లానెట్ ఎర్త్ కూడా అసిమిలేషన్ అవ్వడానికి, ఎవల్యూషన్ అవ్వడానికి తగినట్టుగా తయారు చేయబడింది. అయితే ఈ ఎవల్యూషన్ అవ్వాలి అంటే ఖచ్చితంగా ఫిజికల్ బాడీ కావాలి.
ఎందుకు అంటే మనం అనుకున్నాము కాన్షియస్ లెవెల్లో ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. మనం మూల చైతన్యం నుంచి వచ్చాము, ఆ మూల చైతన్యంకి అన్నీ తెలుసు. మూల చైతన్యం నుంచి బయటికి వచ్చిన మన కాన్షియస్కి కూడా అన్నీ తెలుసు. అది కాస్త లోయర్ ఫ్రీక్వెన్సీలు ఎక్స్పెరిమెంట్ చేయాలని వచ్చి మనము ఫిజికల్ బాడీ తీసుకున్నాము. అదేవిధంగా ఈ ఇవల్యూషన్ అనేది ఫిజికల్ బాడీకి ఎలా చేయాలో తెలుసు, ఎలా షిఫ్ట్ అవ్వాలో తెలుసు, ఆటోమేటిక్గా న్యాచురల్గా జరిగిపోతూ ఉంటుంది. అండ్ ఫిజికల్ బాడీ అవసరం ఎవల్యూషన్ అవ్వాలి అంటే. లోయర్కి వచ్చాము, మళ్ళీ పైకి వెళ్ళాలి కదా, అందుకని ఫిజికల్ బాడీ కావాలి. అండ్ ఆ ఫిజికల్ బాడీలో మనం హయ్యర్ కాన్షియస్నెస్ ఉంటుందన్నమాట. మనకు తెలుసు కదా, మన లోపలే దైవం ఉందనేసి, మన లోపల ఆత్మకి అన్నీ తెలుసని మనం ఇలా అనుకుంటాం కదా. సో ఈ ఫిజికల్ బాడీలోనే ఉండే హయ్యర్ కాన్షియస్నెస్కి అన్నీ తెలుసు. దాంట్లో ఉంటూనే హయ్యర్ కాన్షియస్ ఉంటూనే మనము ఫిజికల్ బాడీతో ఇవల్యూషన్ చెందడానికి మనం ప్రిపేర్ అవుతూ ఉన్నాం అన్నమాట. ఇంకొకటి చెప్పారు, మనము ఖచ్చితంగా కూడా ఈ చైతన్యం అనేది నేను చేస్తాను అంటేనే ఇది జరుగుతుంది. అంటే ఎలా చెప్పాలంటే ఇప్పుడు సో మనము ఒక కొత్త ప్రదేశానికి వెళ్ళేటప్పుడు చాలా అలర్ట్గా అన్ని చుట్టూ చూసుకుంటూ నేను కరెక్ట్గా వెళ్తున్నానా లేదా అని చూసుకుంటూ వెళ్తాము. అప్పుడు మనము పూర్తి యాక్టివ్గా వెళ్తాం, అంటే మనం అసెండ్ అవుతాం అనమాట. అక్కడ ఇవల్యూషన్ జరుగుతుంది. ఎందుకంటే అప్పటిదాకా తెలియని ప్రదేశము ఇప్పుడు నేను తెలుసుకున్నాను, నాకు కొంచెం అవేర్నెస్ వచ్చింది. అదే గనక మనం అదే పాత రోడ్లో పదే పదే తిరుగుతూ ఉంటే ఆ రోడ్లో ఉండే ఏమేమి ఉన్నాయో అనేది మనకి తెలియకుండానే, అలర్ట్గా లేకుండానే ఆటోమేటిక్గా మనం మన కారో లేదంటే సైకిలో ఆటోమేటిక్గా ఆ మలుపుల్లో తిరిగిపోతుంది, వెళ్ళిపోతాం, మనం చేరిపోతాం రోజు. అట్లా సంవత్సరాల తరబడి ఒకటే రోడ్లో వెళ్తుంటే మనం అట్లా వెళ్తాం. సో మనం గమ్యం చేరుతాం, ఫిజికల్ బాడీ గమ్యం చేరింది. కానీ మనకు ఆ రోడ్లో అసలు ఏం జరుగుతుందో ఏంటో, ఏం షాపులు ఉన్నాయో, ఎక్కడేముందో ఏమీ తెలియట్లేదు అనమాట. ఆటోమేటిక్గా ఏదో ఆలోచనలో ఉండిపోయి వెళ్ళిపోతాం. అలాంటప్పుడు ఇవల్యూషన్ అనేది లేదు, ఎందుకంటే ఏ కొత్త ఇన్ఫర్మేషన్ లోపలికి వెళ్ళలేదు. సో ఎటువంటి హయ్యర్ ఫ్రీక్వెన్సీకి వెళ్ళడం అనేది జరగలేదు. మళ్ళీ అదే రోడ్లో ఏదైనా మనకి ఒక కొత్త షాప్ కొంచెం, ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్కి రిపేర్ వచ్చింది, సో ఫోన్ రిపేర్ షాప్ ఏమైనా ఉందా దారిలో అని వెతకాలనుకుంటున్నాం. మళ్ళీ ఆ రోజు అలర్ట్గా ఉంటాము, అప్పుడు మళ్ళీ వెతుకుతూ చూస్తూ వెళ్తాం అనమాట. అప్పుడు దొరుకుతారు, ఇన్నాళ్ళు ఇక్కడే ఉందో నాకు చూడలేదే అనేసి అనిపిస్తుంటుంది. అంటే కొత్త ఇన్ఫర్మేషన్ మనకు తెలుసుకున్నాం. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మన ఫిజికల్ బాడీ ఇవల్యూషన్ అనేది న్యాచురల్గా జరుగుతుంది, కానీ దానికి మన చైతన్యం అనేది, మన కాన్షియస్నెస్ అనేది నేను చేస్తాను, నేను ఎవల్యూషన్ అవ్వాలి, నేను చెయ్యాలి అని ఫీల్ అయ్యి ఎక్స్పీరియన్స్ అయితేనే అది జరుగుతుంది, ఆ షిఫ్ట్ అనేది జరుగుతుంది అనమాట. ఇందాక చెప్పుకున్న ఎగ్జాంపుల్లో మనం నేను ఇవి తెలుసుకోవాలి అనుకుంటేనే తెలుసుకుంటాం, లేదంటే ఫిజికల్ బాడీ అవుతుందేమో కానీ యాక్చువల్గా మనం ఆ ఫీల్డ్లోకి వెళ్ళలేము, హయ్యర్ డైమెన్షన్లోకి వెళ్ళలేము. ఓకే, ఇక్కడ మనం అసిమిలేషన్ గురించి పూర్తయింది. నెక్స్ట్ ఏంటి అంటే ట్యాపింగ్. మూడవ స్టేజ్ ఏంటి అంటే ట్యాపింగ్ అనమాట అసెన్షన్లో. ఈ ట్యాపింగ్ అంటే ఏంటి, ఏదైనా ఒక ప్రదేశాన్ని ఒకదాన్ని ఇలా తాకడాన్ని ట్యాపింగ్ అంటారు. సో ఆ లైట్ని, కాంతిని ట్యాప్ చేయడం, ఆ ఫ్రీక్వెన్సీని ట్యాప్ చేయడం గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ. అంటే ఇప్పుడు ఒక చెట్టు మీద యాపిల్ ఉంది, యాపిల్ నాకు కావాలి అనుకుంటే నేనేం చేయాలి, దానికోసం ఎగరాలి, దాన్ని తాకడానికి, అక్కడికి రీచ్ అవ్వడానికి నేను ప్రయత్నం చేయాలి, నిచ్చెనేసుకోవడమో కర్రతో అనడమో ఏదో సంథింగ్ చేయాలన్నమాట. సో అంటే నా వంతు ప్రయత్నం, నేను వెళ్ళి దాన్ని తాకడానికి ప్రయత్నం చేస్తే అప్పుడు అది నా దగ్గరికి వస్తుంది. లేదంటే దాని పాటికి అది కింద పడేంత వరకు నేను ఎదురు చూడాలి కదా. సో కింద పడినా కూడా అది నాకు వస్తుందో లేదో, కింద పడిపోయినప్పుడు పగిలిపోయి అది విరిగిపోతుందో, మట్టి అంటుకుంటుందో, లేదా పురుగులు వస్తాయో, సంథింగ్ వాట్ ఎవర్, అది మనకి తెలియదు. కాబట్టి నేనుగా నా కాన్షియస్తో నేను అది కావాలి, ఆ హయ్యర్లో ఉండే డైమెన్షన్ని నాకు కావాలి, నేను ట్యాప్ చేయాలన్నమాట. అది అక్కడికి వెళ్ళడం గురించి. సో ట్యాపింగ్ అంటే ఏంటో తెలుసుకుందాం. ట్యాపింగ్ అనేది ఇవల్యూషన్లో చాలా ముఖ్యమైన
స్టెప్. ఇందాకేంటి కాంతి మన దగ్గరకు వస్తుంది, ఇది న్యాచురల్ ప్రాసెస్. కాంతి అనేది సూర్యుడి నుంచి వచ్చే కాంతి ప్రతి ఒక్కరి మీద పడుతుంది. కానీ కొంతమంది ఆ సూర్యుడి కాంతిని తీసుకోవడం కోసం అదే పనిగా సూర్య నమస్కారాలు చేస్తారు, సూర్యోదయానికి ముందు నిద్రలేస్తారు, నది స్నానాలు, సముద్ర స్నానాలు చేస్తారు. కాన్షియస్గా వాళ్ళు వెళ్ళి ఆ సూర్యకాంతిని తీసుకుంటున్నారు. అప్పుడు వాళ్ళకి బాగుంటుంది. లేదు మనము మిట్ట మధ్యాహ్నం లేవడమో లేదంటే చీకటి పడిన తర్వాత కూడా లేస్తే అప్పుడంతా రాత్రంతా మేల్కొని ఇట్లా చేసేటప్పుడు స్లోగా వాళ్ళకి అనారోగ్య సమస్యలు అనేది వస్తాయి అన్నమాట. ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతూ ఉంటాయి వాళ్ళకి. సో మనకి మనముగా ఆ ట్యాపింగ్ అనేది, ఆ కాంతిని అందుకోవడం అనేది చాలా ముఖ్యమైన స్టెప్ అన్నమాట. మనము మన శరీరము ఇంకా ఎక్కువ కాంతిని గనక హోల్డ్ చేయగలిగితే, ఉంచుకోగలిగితే గనక ఈ మన కాన్షియస్ లేదా భూమి యొక్క కాన్షియస్ అనేది ఆ హయ్యర్ డైమెన్షన్ని, ఆ నెక్స్ట్ లెవెల్ డైమెన్షన్ని ఎక్స్పీరియన్స్ అవ్వడం మొదలవుతుంది అనమాట. అంటే దాని వివరం కూడా తర్వాత చెప్తారు. సో అంటే నా లోపల ఎక్కువ కాంతిని నేను తీసుకొని ఉంచుకోగలిగితే నిదానంగా నా కాన్షియస్ అనేది, నా శరీరము ఎక్కువ కాంతిని ఉంచుకుంటే నా కాన్షియస్ అనేది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడం అనేది ఎక్స్పీరియన్స్ చేస్తుంది. ఆ ఫీల్డ్లో ఉండే ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలంటే, ఒక గది ఉంది, ఆ గది చిమ్మ చీకటిగా ఉంది, దాంట్లో ఒక డిమ్ లైట్ పెడతాం. చిమ్మ చీకటిగా ఉంది, మనకి ఏమీ కనిపించట్లేదు, అక్కడ ఏమన్నా ఉన్నాయా లేవా కూడా మనకేం తెలీదు. చిన్న నైట్ ల్యాంప్ లాంటిది చిన్న డిమ్ లైట్ పెట్టినప్పుడు ఏదో మసకగా ఏదో కనిపించడం మొదలుపెట్టింది. అంటే అక్కడ ఏదో వస్తువులు ఉన్నాయి అని మనకి అర్థమవుతుంది. ఎంత కాంతి ఉంటే అంత మనం ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నాం, అంత ఎక్స్పీరియన్స్ని పొందుతున్నాం అనమాట. అదే బాగా కాంతిని, లైట్ని ఇంకా ఇంకా బ్రైట్గా పెంచుకుంటూ వెళితే అక్కడ ఉండేది మొత్తం చక్కగా స్పష్టంగా కనిపిస్తుంది. అంటే ఏంటి, కాంతి ఉండేదాన్ని బట్టి మనము చూడగలుగుతున్నాం, తెలుసుకోగలుగుతున్నాం, ఎక్స్పీరియన్స్ చేయగలుగుతున్నాం. అదేవిధంగా మన శరీరము ఎంత ఎక్కువ కాంతిని హోల్డ్ చేయగలుగుతుందో ఆ కాంతి యొక్క ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉందో దానికి తగ్గట్టు మన కాన్షియస్ ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటుందన్నమాట. ఉదాహరణకి చెప్పారు, మన చైతన్యం అనేది నా శరీరము ఫిఫ్త్ డైమెన్షన్ అనే ఫిఫ్త్ డైమెన్షన్కి సంబంధించిన కాంతిని నేను గనక హోల్డ్ చేస్తే నా చైతన్యము ఫిఫ్త్ డైమెన్షన్లో ఉండే ఎక్స్పీరియన్సెస్ని పొందడం అనేది మొదలు పెడుతుంది అనమాట. ఆ ఎక్స్పీరియన్స్ క్రియేట్ అవుతుంటాయి, అవన్నీ నేను తీసుకుంటూ ఉంటాను. బాడీ ఏమో ఫిఫ్త్ ఫ్రీక్వెన్సీని హోల్డ్ చేస్తుంది, ఎక్స్పీరియన్సెస్ ఏమో కాన్షియస్ అనుభవిస్తుంది అనమాట. మన భౌతిక శరీరము ఈ కాంతినికి అడ్జస్ట్ అవ్వడము, కొత్త కాంతి, ఈ కొత్త ఫ్రీక్వెన్సీస్కి అడ్జస్ట్ అవ్వడము, తర్వాత దాన్ని అర్థం చేసుకొని లోపల డైజెస్ట్ చేసుకొని హోల్డ్ చేసుకొని ఇలాంతా చేస్తూ ఉంటే నా కాన్షియస్ అనేది ఇంకా ఇంకా కొత్త ఎక్స్పీరియన్సెస్ని పొందుతూ ఉంటుంది. హయ్యర్ డైమెన్షన్ యొక్క, నెక్స్ట్ డైమెన్షన్ యొక్క అని ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటుంది అనమాట. ఎప్పుడైతే నా భౌతిక శరీరము ఈ ఎక్కువ కాంతిని హోల్డ్ చేస్తుందో కాన్షియస్ అనేది నెక్స్ట్ లెవెల్ ఏంటి, 6th డైమెన్షన్ని మనం ఎక్స్పీరియన్స్ని ఆ ఫీల్డ్లోకి ఎక్స్పీరియన్స్ అవ్వడం మొదలవుతుంది. ఇది పదే ఇది ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు ఎగ్జాంపుల్స్తో అండ్ బాగా అర్థం అవ్వడానికి. సో ఈ ఒక పారాగ్రాఫ్ పూర్తయిన తర్వాత ఎవరికైనా ట్యాపింగ్ గురించి ఏమైనా క్వశ్చన్ ఉంటే మనం ఒకసారి మాట్లాడుకుందాము. సో శరీరం కనుక కాంతిని హోల్డ్ చేస్తే కాన్షియస్ అనేది నెక్స్ట్ లెవెల్కి ఆ ఫ్రీక్వెన్సీకి తగ్గట్టు ఎక్స్పీరియన్స్ చేయడం అనేది మొదలవుతుంది. అండ్ ఏమైతే ఏ ఫ్రీక్వెన్సీని అయితే మనం ఎక్స్పీరియన్స్ చేస్తామో అవన్నీ కూడా ఈ ఫిజికల్ బాడీ ఇవల్యూషన్ అవ్వడానికి ఉపయోగపడుతుంది అనమాట. సో ఏదైతే మనం ట్యాపింగ్ చేస్తామో, ఏ ఫ్రీక్వెన్సీని అయితే మనము ట్యాపింగ్ చేస్తామో ఆ ఫ్రీక్వెన్సీ అండ్ దాని తర్వాత యొక్క డైమెన్షన్ యొక్క ఫ్రీక్వెన్సీని కూడా ఈ కాన్షియస్, నా చైతన్యము అండ్ భూమి యొక్క చైతన్యం అనేది
అక్కడికి ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటుంది. సో ఒకటే పదాలు మళ్ళీ మళ్ళీ తిరిగి తిరిగి చెప్తున్నాము. సో ఎవరికైనా ఏదైనా క్వశ్చన్ ఉన్నా, ఏదైనా ఎక్స్ప్లెనేషన్ ఉన్నా చెప్పండి చంద్ర. ఆ, అయితే లావణ్య, ఒకసారి ఇది ట్యాపింగ్ అన్నమాట. ట్యాపింగ్ దగ్గర ఆ, నాకు అర్థమైంది. అంటే ఇప్పుడు దీని అర్థము, మనము ఏ డైమెన్షన్ లో అయితే ఉన్నామో, మనం ఉన్న దానికంటే హయ్యర్ లెవెల్ది మనం మనం చూస్ చేసుకుంటామా, లేదంటే అది ఆటోమేటిక్ గా ఆ ట్యాపింగ్ అనేది జరిగిపోతుందా? మనం ఏ ఫ్రీక్వెన్సీ, అంటే ఏ డైమెన్షన్ లో ఉన్నాము, ఏ ఫ్రీక్వెన్సీలో ఉన్నాం అనేది అంత కరెక్ట్ గా ఇప్పుడు నాకైతే అర్థం కాదు. అంటే ఐ డోంట్ నో కదా. ఓకే. సో వెన్ ఐ హ్యావ్ టు, అంటే ఇన్ జనరల్ మనం అనుకుంటామా అది, అంటే మనము హయ్యర్ డైమెన్షన్ తో అలైన్ అయ్యి ఉండాలి అని అలా అనుకుంటేనే అయిపోతామా? గుడ్ క్వశ్చన్. అందుకే ముందే చెప్పారు, అసిమిలేషన్లో ఇట్స్ ఎ న్యాచురల్ ప్రాసెస్. మనము ఇవల్యూషన్ అనేది న్యాచురల్ ప్రాసెస్. మన బాడీ అలాగే తయారు చేయబడింది, ఇవల్యూషన్ అవ్వడానికే తయారు చేయబడింది. అంటే మనం పుట్టినప్పుడు, ఈ భౌతిక శరీరం పుట్టినప్పుడు, ఈ ఆత్మకి ఏమేమైతే కాన్షియస్ ఉందో, ఏమేమైతే తెలివితేటలు ఇవన్నీ ఉన్నాయో, మళ్ళీ సేమ్ ఎగ్జాక్ట్గా చనిపోయేంత ఒక 50 ఇయర్స్ 100 ఇయర్స్ బతికిన తర్వాత ఎగ్జాక్ట్గా అదే ఫ్రీక్వెన్సీతో చనిపోరు. కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటారు, ఎన్నో చూస్తారు, ఎంతో ఎదిగి ఉంటుంది ఆ సోల్, ఎంతో ఎదిగి ఉంటుంది. అవునా కదా? సో నెక్స్ట్ మళ్ళీ జన్మ తీసుకున్నప్పుడు ఆ ఎదిగిన దగ్గర లెవెల్ నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఓకే. సో న్యాచురల్ ప్రాసెస్ అన్నమాట. మనం చేసినా చేయకపోయినా న్యాచురల్ గా జరుగుతుంది. కానీ అంటే మన సోల్ అక్లిమినేషన్, ఇంకా దాని నెక్స్ట్ ది అసిమిలేషన్ ఏమో న్యాచురల్లీ జరిగిపోతాయి. ట్యాపింగ్ అనేది మనం ఎసెన్షియల్ స్టెప్. మనం మనం ఏమన్నా ఎఫర్ట్ పెట్టేది ఉంటుందా ఇందులో? పెట్టాలి. పెడితే ఎలా పెట్టాలి? ఇందాక అనుకున్నాం కదా, ఇప్పుడు ఆటోమేటిక్గా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మనకి అసెన్షన్ పోర్టల్ గురించి కూడా అదే ఎగ్జాంపుల్ చెప్పారు. ఆ, ఒక గర్భస్థ స్త్రీ, స్త్రీ ఉంది, గర్భిణి. ఆమె డెలివరీ అవ్వాలి, డెలివరీ అవుతుంది. 9 నెలల తర్వాతనో లేట్గానో ముందుగానో డెలివరీ అయి తీరుతుంది. అది నార్మల్ ప్రాసెస్. అయితే హెల్దీ బేబీని అనేది పక్కన పెడితే అసలు డెలివరీ అనేది అవుతుంది. ప్రెగ్నెంట్ అయిన వాళ్ళు డెలివరీ అవుతారు. ఎలాగోలాగా లోపల ఉండే బేబీ బయటకు వచ్చేస్తుంది. అయితే దానికి తగ్గట్టు మనము మంచి మంచి ఫుడ్ తీసుకొని, హెల్దీ ఎక్సర్సైజెస్ చేస్తూ, మెడిటేషన్ చేస్తూ, అండ్ సోల్ అంటే ఏంటి, లోపల బేబీ అంటే ఏంటి, ఇవన్నీ గనక తెలుసుకొని బేబీతో కనెక్షన్ అయ్యేసి, ఈ డివైన్ పేరెంటింగ్, స్పిరిచువల్ పేరెంటింగ్, ఈ ప్రాక్టీసెస్ అన్నీ చేస్తూ ఉంటే ఆ ప్రెగ్నెంట్ లేడీ చాలా ఈజీగా హాయిగా డెలివరీ అవుతుంది. అండ్ మామూలు డెలివరీకి దీనికి ఎంతో డిఫరెన్స్ ఉంటుందన్నమాట. చాలా డబ్బు ఖర్చు ఉండదు, పెయిన్ ఉండదు, సులభంగా ఉంటుంది. అంతేకాదు, ఏ పని చెయ్యకుండా ప్రెగ్నెన్సీ వచ్చి డెలివరీ అయిపోయిన వాళ్ళు ఆ బేబీ కానీ ఆ తల్లి కానీ లైఫ్లో మళ్ళీ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకునే అవకాశం ఉంది. ఇక్కడ స్టార్టింగ్ లోనే ఇక్కడ ఆన్సర్ చెప్పారు. అంటే ఇక్కడ ఉన్నదల్లా మనం 3D లో ఉంటాం కాబట్టి, ఈగో అండ్ పర్సనాలిటీ, ఈగో అండ్ పర్సనాలిటీ మస్ట్ బిగిన్ టు ట్యాప్. అంటే మన ఈగో అండ్ మన పర్సనాలిటీ, ఇప్పుడు మీరు చెప్తున్నది అదే అన్నమాట. మనకి ఓకే. మనముగా చేయాలి. ఒప్పుకోవాలి. మనము చేసే దాన్ని బట్టి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను సింగర్ అవ్వాలి అంటే, నేను దానికి కావాల్సిన బేసిక్ చేస్తూ ఉంటే నేను ఐ విల్ అచీవ్ దట్ టాప్ పొజిషన్, నా హార్డ్ వర్క్ బేస్ చేసుకుని. కరెక్ట్. ఎస్. ఓకే. సో అంతే. యా, సింగింగ్ నేర్చుకున్న వాళ్ళు డాన్సర్ అయితే అవ్వలేరు కదా. అది అవ్వగలరు. అది మన కాన్షియస్ ఎఫర్ట్ పెడితే. అదే ఎఫర్ట్ పెడితేనే. మనం ఏ లైన్ లో అయితే మనం పెడుతుంటామో దానికంటే ఉన్నదానికంటే ఉన్నతంగా మనం అవుతుంది. అది 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 వీళ్ళు ఇక్కడ చెప్తున్నారు అనమాట. ఈగో అండ్ పర్సనాలిటీ మస్ట్ బిగిన్ టు ట్యాప్ ఇన్ టు అండ్ ఎక్స్పీరియన్స్ ద కాన్షియస్నెస్ విత్ ఇన్ దట్ డైమెన్షన్. ఎస్. యా. సో ఆ మాటలు, అదే ఈగో అండ్ పర్సనాలిటీ అనేది ఖచ్చితంగా కరెక్ట్గా చెప్పారు. ఈగో అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఆ, ఆ పని చేయడం ఇష్టం లేదు. నాకు అది మన ఈగో అడ్డం వస్తుంది, లేదా నా పర్సనాలిటీ అడ్డం వస్తుంది అనమాట. దిస్ ఇస్ వాట్ ఐ యామ్. నాకు చేత కాదు, నేను చెయ్యను అని అనుకుంటూ ఉంటాం కదా. సో ఆ ఈగోని, పర్సనాలిటీని మనం మన ఎఫర్ట్తో గనక మనం చేస్తే అప్పుడు ట్యాపింగ్ అనేది రియల్గా జరుగుతుంది. అండ్ ఇవల్యూషన్ అనేది జరుగుతుంది. ఈజీగా జరుగుతుంది, కరెక్ట్గా జరుగుతుంది. అండ్
యా, సో అది మనం ఖచ్చితంగా చేయాలన్నాను కదా. సో ఈ ఫిఫ్త్ డైమెన్షన్లో ఫిజికల్ ఫామ్ ఉంటే గనక ఫిఫ్త్ డైమెన్షన్ యాంకరింగ్ చేసుకొని ఉంటే, యాంకరింగ్ గురించి మాట్లాడడం మొదలైంది. అంటే ఈ ట్యాపింగ్ గురించి అర్థమైపోయింది. మనకి మనంగా ఎఫర్ట్ తీసుకొని నేను ఈ పని చెయ్యాలి, ఇది నేర్చుకోవాలి, ఇది వినాలి, ఇది ఎదగాలి, తెలుసుకోవాలి, ఈ సర్వీస్ చెయ్యాలి అని మనకి మనంగా చెయ్యాలి. అదే దాని ఎగ్జాంపుల్ ఏంటంటే భౌతిక శరీరము ఫిఫ్త్ డైమెన్షన్లో ఉంది. అండ్ ఫిఫ్త్ డైమెన్షన్లో ఉండే ఎక్స్పీరియన్సెస్ అన్నీ కూడా ఆ ఫీల్డ్లో ఉండే ఎక్స్పీరియన్సెస్ అన్నీ పొందుతూ ఉంది. అండ్ ఫిఫ్త్ డైమెన్షన్లో ఉండే కాంతిని ఆ ఫ్రీక్వెన్సీని హోల్డ్ చేసుకొని ఉంది. ఇది స్లోగా మళ్ళీ కాంతిని తీసుకుంటూ ఉంటుంది. ఫిఫ్త్ డైమెన్షన్లో ఉన్నాము, అక్కడ యాంకర్ అయి ఉన్నాము, యాంకర్ అయి ఉంటే బాగా నిలదొక్కుని ఉన్నాము. అక్కడి నుంచి మళ్ళీ అలాగే ఆగిపోతుందా? కాదు, న్యాచురల్ ప్రాసెస్ కదా. సారీ, నాకు ఒక కొత్త ఫోన్ వచ్చింది, దానికి ఏమో మ్యూట్ లేదు, సో ఒక సౌండ్ చేస్తూ ఉంది. ఐ హ్యావ్ టు అడ్జస్ట్ దట్. సో న్యాచురల్ ప్రాసెస్ కాబట్టి ఫిఫ్త్ డైమెన్షన్లో ఉండి అంత సెటిల్ అయిపోయినా కూడా నెక్స్ట్ మళ్ళీ కాంతిని అక్లిమేషన్ చేస్తూ ఉంటుంది, అసిమ్యులేషన్ చేస్తూ ఉంటుంది. అంటే ఆటోమేటిక్గా కాంతి మన వైపు వస్తూ ఉంటుంది, మన బాడీ తీసుకుంటూ ఉంటుంది, కొత్త కొత్తవి తెలుసుకుంటూ ఉంటుంది. స్లోగా నెక్స్ట్ డైమెన్షన్కి మూవ్ అవ్వడం అనేది మొదలవుతుంది అనమాట. నెక్స్ట్ డైమెన్షన్కి వెళ్ళేసి ఆ ఫ్రీక్వెన్సీస్ని తీసుకోవడం అనేది, హోల్డ్ చేయడం అనేది మన శరీరం చేస్తూ ఉంటుంది. భౌతిక శరీరం, భౌతికంగా భూమి కూడా అనమాట. ఈ భౌతికంగా ఉండే జీవరాశులు ఇవన్నీ కూడా అవి అలా చేయడం మొదలవుతూ ఉంటుంది. తర్వాత స్లోగా న్యాచురల్గా ట్యాప్ చేయడం కూడా మొదలవుతుంది. ఉదాహరణకి కింద లెవెల్లో ఉండే వాళ్ళకి, లో ఫ్రీక్వెన్సీలో ఉండే వాళ్ళకి తిన్నామా పండుకున్నామా ఇదే ఉంటుంది అన్నమాట వాళ్ళకి. ఇంకా అంతకంటే వాళ్ళకి ఆర్ట్ ఫామ్, ఫైన్ ఆర్ట్స్, కళలు, గొప్ప గొప్ప విషయాలు, ఎడ్యుకేషన్ ఇవన్నీ వాళ్ళ దగ్గరికి రావు. జస్ట్ యానిమల్ లెవెల్లో ఉంటే తినడం పండుకోవడం ఇవే ఉంటాయి. స్లోగా శరీరం న్యాచురల్ కాంతి వస్తూ ఉంటుంది. కాంతి వచ్చిన తర్వాత ఇప్పుడు ఆకలి తీరుతుంది. ఆకలి తీరిన తర్వాత వాట్ నెక్స్ట్, ఎంటర్టైన్మెంట్ అనేసి అట్లేదో ఉంటుంది. సో ఎంటర్టైన్మెంట్ కోసం అక్కడికి వెళ్తాము, వెళ్ళినప్పుడు అక్కడ ఏదో తెలుసుకుంటారు. సో ఒక ఫ్రీక్వెన్సీ, ఒక లెవెల్ పెరుగుతుంది. అట్లా న్యాచురల్గా అది శరీరం చేస్తుంది, కాన్షియస్ ఎఫర్ట్ చేస్తుంది. అప్పుడు ఆటోమేటిక్గా నెక్స్ట్ ఫ్రీక్వెన్సీకి, నెక్స్ట్ ఇమ్మీడియట్ ఫ్రీక్వెన్సీకి మనం రీచ్ అవుతాం అనమాట. అక్కడ ఎనర్జీస్ని, అక్కడ ఫ్రీక్వెన్సీని హోల్డ్ చేయడం అనేది మొదలవుతుంది. అండ్ అక్కడ ఎనర్జీస్ని, అక్కడ ఎక్స్పీరియన్సెస్ని మనం కాన్షియస్ లెవెల్లో ఎక్స్పీరియన్స్ చేయడం అనేది జరుగుతుంది. అలాగే అదే ఆ ఎక్స్పీరియన్స్ చేసింది మళ్ళీ మన ఫిజికల్ బాడీలో మనం అనుభవిస్తాం అనమాట. అంటే సో మనం ఇందాక చెప్పుకున్నట్టు ఒక పేద లేదంటే చాలా తిండికి బట్టకి ఇబ్బందిగా ఉండే ఒక ఫ్యామిలీ ఉంది అనుకుందాం. వాళ్ళ పిల్లలని కానీ ఎవరినైనా సరే వర్క్ చేస్తేనే వాళ్ళకి డైలీ ఆహారం అనేది దొరుకుతుంది. కాబట్టి నువ్వు చదువుకోవద్దు, నువ్వు అని చెప్తూ ఉంటారు, నువ్వు పని చెయ్యి అని చెప్తూ ఉంటారు. సో ఆ విధంగా అంటే తిండి జస్ట్ సర్వైవల్ లెవెల్లో ఉంటుంది అనమాట. సో అక్కడ చేసినప్పుడు ఆ ఎక్స్పీరియన్సెస్ ఉంటుంది. అదే గనక వాళ్ళు ఒక్క లెవెల్, వాళ్ళకి తిండి రావడం మొదలైంది, లేదంటే ఎవరైనా ఇవ్వడం మొదలైంది, సో వాళ్ళకి అబండెన్స్ రావడం మొదలైంది. వచ్చిన తర్వాత ఆ ఆలోచన మారుతుందన్నమాట. ఆలోచన మారుతుంది, కాన్షియస్ లెవెల్లో మారుతారు. ఫిజికల్ లెవెల్లో ఏం ఎక్స్పీరియన్స్ చేస్తారు అప్పుడు? అబండెన్స్ తీసుకోవడం మొదలైన తర్వాత బాడీ కొంచెం లావ్ అవ్వడము, ఒక హ్యాపీనెస్, ఇల్లు కట్టుకోవడము, ఇవన్నీ మొదలవుతాయి. సో ఇవన్నీ ఫిజికల్ లెవెల్లో ఎక్స్పీరియన్స్ చేస్తాము, రైట్? సో ఇలాగా ఇట్స్ ఏ సైకిల్ అనమాట. న్యాచురల్గా కాంతి ఉంటుంది కాబట్టి విశ్వంలో ఆ కాంతిని మన ఫిజికల్ బాడీలో తీసుకొని మనం ఇవల్యూషన్ జరుగుతాము. ఇవల్యూషన్ అయినప్పుడు ఫ్రీక్వెన్సీ మారుతుంది, హయ్యర్ లెవెల్కి వెళ్తాము. హయ్యర్ లెవెల్లో ఎక్స్పీరియన్సెస్ రావడము కాన్షియస్ లెవెల్లో జరుగుతుంది. కాన్షియస్ లెవెల్లో మనం అక్కడ ఫీల్ అయ్యి తెలుసుకున్న విషయాలన్నీ మళ్ళీ ఫిజికల్ బాడీలోకి వస్తాయన్నమాట. సో ఇది జరుగుతుంది. ట్యాపింగ్ చేస్తాం మన కాన్షియస్ లెవెల్, నేను వెళ్ళాలి, నేను చెయ్యాలి,
ఇప్పుడు ఆ పూర్ ఫ్యామిలీ ఏదైతే ఉందో వాళ్ళకి ఒక బిజినెస్ స్టార్ట్ చేశారు, లేదంటే వాళ్ళు ఏదో ఒక పని చేస్తూ ఉన్నారు, కూలి పని చేస్తున్నారు. వాళ్ళకి ఎక్కువ డబ్బు వచ్చింది, అన్నీ వచ్చిన తర్వాత వాళ్ళు అదే కూలి పనిలో ఉండరు కదా, ఇంకా ఏదైనా చేద్దాము అనుకుంటారు. సో అంటే ట్యాప్ చేస్తున్నారు అనమాట, ఆ హయ్యర్ నెక్స్ట్ లెవెల్కి ట్యాపింగ్ చేస్తున్నారు. దే వాంట్ టు డూ ఇట్. అదే కాకుండా వాళ్ళు చెయ్యకుండా నేను అక్కడే ఉంటాను అంటే అప్పుడు మళ్ళీ స్లోగా అది బ్యాక్ వెళ్ళిపోయే అవకాశం ఉందన్నమాట. ఎందుకంటే యూ డోంట్ నీడ్ దట్ ఎక్స్పీరియన్స్ అని అర్థం. ఇప్పుడు చంద్ర చెప్పినట్టు నేను పదే పదే పాటలు వింటూ ఉంటే, నేను సింగర్ అవ్వాలనుకుంటున్నాను. సింగర్ అవ్వాలి అంటే ఫస్ట్ నేను చేయాల్సింది ఏంటి, పాటలు వింటూ ఉండాలి. నేను వింటూ 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 ఉంటే స్లోగా నేను పాడటం అనేది మొదలవుతుంది. అండ్ నాకు సింగర్స్ అనేవాళ్ళు పరిచయం అవుతారు. ఫస్ట్ సింగర్స్ పేర్లు తెలుస్తాయి, తర్వాత వాళ్ళు ఎవరు ఏంటి ఎక్కడ ఉంటారు, ఎలా కలవాలి, లేకపోతే వాళ్ళలాగా నేను ఎలా పాడాలి, ఇవన్నీ నాకు కనెక్షన్లోకి వస్తాయి. అదే గనక నేను ఎంత సింగర్ అయినా కూడా, ఇప్పుడు ఒక మంచి సింగర్గా మారిపోయాను నేను, అయినా కూడా నేను ఇప్పుడు దీనిలోంచి బయటికి వెళ్ళిపోవచ్చు అనమాట. మళ్ళీ ఎలాగా, నేను ఇంకా పాటలు వినడము పాడటము సంథింగ్ ఎవ్రీథింగ్, ఆ పాటలకు సంబంధించిన అన్నీ కూడా ఆపేసాను అంటే, నా ట్యాపింగ్ అనేది ఆపేస్తే కాన్షియస్ లెవెల్లో మళ్ళీ నేను నా గొంతు అనేది మళ్ళీ రాదనమాట. సో ఇట్లా మన లెవెల్లో మనము కాన్షియస్ లెవెల్లో చేయాలి ఏం చేయాలన్నా కూడా, అప్పుడు మన ఫిజికల్ బాడీ ఎక్స్పీరియన్స్ చేస్తుంది. ఓకే, సో ఇదే పదే పదే చెప్పారు. సో నెక్స్ట్ యాంకరింగ్కి వెళ్దాం. ఇది లాస్ట్ ఇవల్యూషన్లో చిట్ట చివరి స్టెప్ అనమాట. మన ఫిజికల్ బాడీ అక్లిమేషన్ జరుగుతుంటుంది, అసిమిలేషన్ అంటే కాంతిని తీసుకొని అడ్జస్ట్ అవుతుంటుంది, కొత్త కాంతి వస్తూ ఉంటుంది. ఈ రోజు కాంతిని తీసుకున్నాను, దానికి నా శరీరం అడ్జస్ట్ అవుతుంది, కొత్త ఎక్స్పీరియన్స్ వచ్చేసింది, కొత్త తెలివితేటలు పెరిగాయి, నా అవేర్నెస్ పెరిగింది, ఆ అవేర్నెస్ ద్వారా మళ్ళీ నా శరీరంలో మార్పు వచ్చింది. అది అక్లిమేషన్ అండ్ అసిమిలేషన్. అది తీసుకున్న తర్వాత నేను ట్యాపింగ్ చేయడం, ఇదేదో బాగుంది, నేను తెలుసుకుంటాను చేస్తాను అనేసి ట్యాపింగ్ చేయడం అయ్యింది నెక్స్ట్ డైమెన్షన్కి. దాని తగ్గట్టు ఫిజికల్ బాడీ అనేది కూడా మారడం మొదలైంది. ఇప్పుడు యాంకరింగ్ అంటే ఏంటంటే, మనము స్టెప్స్ అనుకున్నాం కదా, మెట్లు, ఇవల్యూషన్ అనేది మెట్లు లాగా జరుగుతూ ఉంటుంది. ఒక మెట్టు మీద మనం నిలబడి ఆ మెట్టు మీద బాగా నిలదొక్కుంటేనే నెక్స్ట్ మెట్టు మీద కాలు పెడతాము, అంతే కదా. ఒక మెట్టు మీద పెట్టగానే ఇలా మనం బ్యాలెన్స్ చేసుకోకుండానే ఒక కాలు తీసి పై మెట్టు మీద పెట్టము, చాలా బ్యాలెన్స్ చేసుకొని స్టడీగా ఉన్నాము అంటేనే నెక్స్ట్ దాని మీద పెడతాం. అదే విధంగా మనం ఒక డైమెన్షన్లో ఉన్నాము, ఒక ఫ్రీక్వెన్సీలో ఉన్నాము, అక్కడ కనీసం 80% ఫ్రీక్వెన్సీకి మనం యాంకర్ అయి ఉంటే, ఆ ఫీల్డ్లో ఆ డైమెన్షన్లో యాంకర్ అయి ఉంటే, అప్పుడు మనము నెక్స్ట్ లెవెల్కి ఎదగడానికి మనం ఫ్రీక్వెన్సీ మారుతూ ఉంటుందన్నమాట స్లోగా. సో అంటే నెక్స్ట్ ఎక్స్పీరియన్సెస్ పొందడం అనేది మొదలవుతుంది. ఒక పూర్ ఫ్యామిలీ ఎగ్జాంపుల్ తీసుకుంటే, వాళ్ళకి గంజి సంథింగ్ ఏదో ఉంటుంది, వాళ్ళ డైలీ రొటీన్గా ఏదో తినే ఫుడ్ ఏదో ఉంటుంది. వాళ్ళు ఆ నెక్స్ట్ ఎక్స్పీరియన్స్, అబండెన్స్ అనే ఎక్స్పీరియన్స్ పొందిన తరువాతే కూరగాయలు, బజార్కి వెళ్ళి కూరగాయలు తెచ్చుకోవడము, ఇంకా కొత్త కొత్తవి తెచ్చుకోవడం, ఇవన్నీ చేస్తారు. సో ముందు అక్కడ నిలదొక్కున్నారు, తర్వాత వేరేది వచ్చిన తర్వాత కూడా వాళ్ళకి ఈ డబ్బు నా దగ్గరే ఉంటుంది, నేను దీంతో అనుభవించగలను, ఈ డబ్బుతో నేను ఏమైనా కొనగలను అనేసి వాళ్ళకి నమ్మకం వచ్చిన తర్వాతనే వాళ్ళు ఆ కొత్త అన్ని ఎక్స్పీరియన్స్, ఆ డైమెన్షన్లో, అబండెన్స్ అనే డైమెన్షన్లో ఉండే అన్నీ కూడా వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేయడం అనేది మొదలు పెడతారు. మనం ఏ డైమెన్షన్లోంచి అయినా 80% యాంకర్ అయి గట్టిగా అక్కడ నిలదొక్కుని ఉంటే నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్సెస్ అనేవి స్లోగా మనం అక్కడికి మూవ్ అవుతాం అనమాట. 80% గనక మనం ఒక చోట యాంకర్ అయి ఉన్నామంటే, ఒక కాన్షియస్ లెవెల్లో ఉన్నామంటే, మన ఫిజికల్ బాడీ కూడా అక్కడ ఆ ఫీల్డ్లో ఉంది అని అర్థం అనమాట, అక్కడ నిలదొక్కుని ఉంది అని అర్థం. ఫిజికల్ బాడీ అన్నా, భూమి అయినా కూడా, ఇవన్నీ కూడా. అండ్ అప్పుడు మన చైతన్యం మన రియాలిటీ ఏంటి అంటే, ఆ మెట్టు మీద, ఆ డైమెన్షన్ మీద 80% ఎక్కడైతే యాంకర్ చేసి ఉన్నామో ఆ మెట్టు మీద ఉండే ఎక్స్పీరియన్సెస్ అన్నీ మన రియాలిటీ అవుతుంది. ఉదాహరణకి ఇప్పుడు మనం ఒక పుస్తకం చదివినప్పుడు దాన్ని మనం కొంత అర్థమవుతుంది, నేను ఏ డైమెన్షన్లో ఏ ఫ్రీక్వెన్సీలో ఉన్నానో అంతవరకు అది అర్థమవుతుంది. తర్వాత రెండోసారి చదివేటప్పటికి
మొదటిసారి చదివేటప్పటికి అసలు ఆ పుస్తకంలోని జ్ఞానం నాకేమీ తెలియదు కాబట్టి నేను ఒక 300 ఫ్రీక్వెన్సీ దగ్గర ఉన్నాను. ఆ పుస్తకం పూర్తయ్యేటప్పటికి 3000 ఫ్రీక్వెన్సీ దగ్గరకు వచ్చాను. ఆ పుస్తకాన్ని మళ్ళీ నేను చదవాలనుకున్నప్పుడు నేను 3000 దగ్గర స్టార్ట్ చేస్తాను. అప్పుడు నేను నా రియాలిటీ అప్పుడు వేరేగా ఉంటుంది, నా అండర్స్టాండింగ్స్ వేరేగా ఉంటాయి, నాకు అర్థమయ్యే మొత్తం విధానం అంతా కూడా వేరేగా ఉంటుంది. సో మనం ఏ లెవెల్లో ఉంటామో అక్కడ రియాలిటీ క్రియేట్ చేస్తూ ఉంటాం. మొన్న చెప్పినట్టు నేను ఎగ్జాంపుల్ ప్రదీప్ సార్, గుడాకేశ మాస్టర్ వాళ్ళ అన్న ప్రదీప్ సారు ఏదైనా క్వశ్చన్ అడిగినప్పుడు మీకేమనిపిస్తుంది అంటారన్నమాట. మనకి ఏది అనిపిస్తే ఎస్ దట్ ఈస్ కరెక్ట్ అని చెప్తారు. అంటే ఇప్పుడు నాకు అనిపించడం అంటే నా ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉందో దాన్నే నేను అర్థం చేసుకోగలుగుతాను, అది నాకు కరెక్ట్, దట్ ఈస్ మై రియాలిటీ. వేరే వాళ్ళకి వేరే అనిపించవచ్చు, వేరే అర్థం అవ్వచ్చు, కానీ నాకు అది కనెక్ట్ అవ్వదు, బికాస్ ఐఎమ్ నాట్ ఇన్ టు దట్ ఫ్రీక్వెన్సీ అనమాట. అండ్ అది నా రియాలిటీ అవుతుంది కదా. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పారు, 5th డైమెన్షన్లో ఫిజికల్ ఫామ్ గనక ఉంది అంటే, 5th డైమెన్షన్లో ఫిజికల్ ఫామ్ హోల్డ్ చేసి ఆ ఎనర్జీస్ హోల్డ్ చేసి ఉంటే గనక 100% ఎనర్జీస్ ఫ్రీక్వెన్సీని కనుక హోల్డ్ చేసి ఉంటే, బాగా నిలదొక్కుని ఉన్నామన్నమాట, 100% హోల్డ్ చేసి ఉన్నాం. స్లోగా ఆ న్యాచురల్ ప్రాసెస్ కదా, అక్కడ నేను నిలబడ్డాను చక్కగా, మళ్ళీ నెక్స్ట్కి ఆటోమేటిక్గా కాలు అలా పైకి లేస్తూ ఉంటుంది కదా నేను నిలబడిన తర్వాత. అట్లాగే న్యాచురల్ ప్రాసెస్ మళ్ళీ కాంతి అనేది నా మీదకి వస్తూ ఉంటుంది, నేను అడ్జస్ట్ అవుతూ ఉంటాను, తీసుకుంటూ ఉంటాను, ఎదుగుతూ ఉంటాను. ఆ ఎదిగినప్పుడు నెక్స్ట్ లెవెల్కి అలా స్లోగా కాలు పెడతాం. అంటే ఇక్కడ 2 కాళ్ళు పెట్టింది కాస్త కాలు పైకి ఎత్తినప్పుడు నేను ఇక్కడ 2 కాళ్ళతో ఉన్నట్టు కాదు ఇంకా కదా, పైకి వెళ్తూ ఉంటుంది. సో ఇక్కడ నిలబడి పైకి వెళ్ళినప్పుడు ఇక్కడ నో మోర్ 100%, ఈ స్టెప్ మీద 100% లేదు, 95% అయిపోతుంది. మిగతా 5% నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్, నెక్స్ట్ డైమెన్షన్కి సంబంధించింది తీసుకుంటూ ఉంటాం అనమాట. 5th డైమెన్షన్లో ఉంటే 6th డైమెన్షన్కి సంబంధించిన ఎక్స్పీరియన్సెస్ పొందుతూ ఉంటాము, మనం మారుతూ ఉంటాం. అట్లాగే మన కాలు పూర్తిగా వెళ్ళి అక్కడ పెట్టేసి మళ్ళీ 2వ కాలు కూడా అక్కడ పెట్టడం అనేది ఇట్స్ ఎ ప్రాసెస్. ఇన్స్టెంట్గా ఈ మెట్టు మీద నుంచి ఆ మెట్టుకి వెళ్ళము, నిదానంగా వెళతాము, అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటాము, నిలదొక్కుంటూ ఉంటాము. ఆ మొదటి కాలు పై మెట్టు మీద కరెక్ట్గా ఉంది, బాగుంది, అక్కడ స్టడీగా ఉంది అంటేనే 2వ కాలు తెచ్చి పెడతాము కదా. సో ఇట్స్ అ ప్రాసెస్ అనమాట. అట్లాగే 100% నుంచి 95% ఇట్లా తగ్గిపోతూ మొదటి మెట్టు మీద తగ్గిపోతూ ఉండి పై మెట్టు మీద పెరుగుతూ ఉంటుంది. వన్స్ పై మెట్టు మీద గనక పెరిగి 80%లోకి వచ్చింది అంటే మనం అక్కడ యాంకరింగ్ చేసుకుంటున్నాం అనమాట. 6th డైమెన్షన్లోకి వెళ్ళాము, ఇప్పుడు పై మెట్టు మీద ఉన్నాము, అక్కడ ఎక్స్పీరియన్సెస్ అనేది మొదలవుతాయి అన్నమాట. అక్కడి నుంచి అక్కడ ఆ రియాలిటీ మారిపోతుంది, అక్కడ అనుభవాలు మొదలవుతాయి. అంతేకాదు మనము ఆ 6th డైమెన్షన్లో ఉండే అవేర్నెస్తో మన పరిస్థితుల్ని చూడడం మొదలు పెడతామన్నమాట. కింద ఉన్నప్పుడు మనం మన చుట్టూ ఉండే పరిస్థితిని, మన చుట్టూ ఉండే మనుషులని చూసే విధానం ఒకలా ఉంటుంది, పైకి వెళ్ళే కొద్దీ ఆ డైమెన్షన్లోంచి చూసే విధానం వేరేగా ఉంటుంది. ఒక ఆవిడ మొన్ననే చెప్పారు, కాల్ చేసి ఏమన్నారంటే, చెప్పాను అనుకుంటా ఎక్స్పీరియన్స్, తను ముందు తనకి లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని చెప్పేవారనమాట. వాళ్ళది తప్పు, వీళ్ళది తప్పు, నన్ను అంత ప్రాబ్లమ్స్ క్రియేట్ చేశారు, అట్లా చెప్తూ ఉండేవాళ్ళు. నేను ధ్యానం చేయమని చెప్పాను, వెజిటేరియన్గా అవ్వమని చెప్పాను, యోగా చేయమని చెప్పాను, ఇవన్నీ చెప్పాను, ఏది చేయలేదు ఆవిడ. దాంతో కొన్ని రోజులు మాట్లాడడం అనేది కట్ అయిపోయింది, అంటే కౌన్సిలింగ్ అనేది కట్ అయిపోయింది. తర్వాత ఆల్ ఆఫ్ ఎ సడన్ మేబీ ఒక 3 నెలలో అట్లా అయిన తర్వాత సడన్గా తన దగ్గర నుంచి మెసేజ్ వచ్చింది మాట్లాడాలి అనేసి. సో మాట్లాడుతున్నప్పుడు ఆవిడ ఏం చెప్పారంటే, నా లోపల ఎంత మార్పు వచ్చిందంటే, ఆవిడ ఏం చెప్తున్నారంటే, ఇంతకుముందు నా లైఫ్లో ఉండే ప్రాబ్లమ్స్ అన్నిటికీ వాళ్ళందరూ, నా చుట్టూ ఉండే వాళ్ళందరూ కారణం అనుకునేదాన్ని, కానీ ఇప్పుడు నాకేం అర్థమవుతుందంటే నా ప్రాబ్లమ్స్ అన్నింటికీ కారణం వాళ్ళు కాదు, నేను మారాలి, నా లోపల ఆలోచన మారాలి అని అర్థమైంది అని చెప్పారు. ఎంత దట్ ఈస్ సచ్ ఏ గ్రేట్ షిఫ్ట్ అన్నమాట. వేరే వాళ్ళు ప్రాబ్లం అనుకునేది నేనే ప్రాబ్లం, నేనే మారాలి అని అనుకోవడం అనేది ఎంత గొప్ప షిఫ్ట్ అంటే ఇట్స్ అన్ అమేజింగ్ ట్రాన్స్ఫర్మేషన్ అనమాట. నా చేతుల్లో ఉంది, ఇప్పుడు నేను మారాలి అంటే నా చేతుల్లో ఉంది, నేను మారిపోతాను. వేరే వాళ్ళు మారాలంటే మనం ఎలా చెప్తాము,
నువ్వు మారు నువ్వు మారు అని ఆఫీస్లో వాళ్ళకి చెప్తామా, ఇంట్లో వాళ్ళకి చెప్తామా, ఎంతమందికి చెప్తూ ఉంటాం? దృష్టి దృష్టి మారితే సృష్టి మారుతుంది కదా. ఇప్పుడు తన చేతుల్లో ఉంది, తన లైఫ్ని ఎలా మార్చుకోవాలో దాన్ని మార్చేసుకుంటారు. సో అట్లా ఇప్పుడు మన 5th డైమెన్షన్లో ఉన్నప్పుడు ఒకలా చూస్తాము, 6th డైమెన్షన్లో ఉన్నప్పుడు అదే రియాలిటీ, అదే ఇంట్లో ఉంటాము, అదే ఫ్యామిలీ మెంబర్స్ ఉంటాము, అదే ఉద్యోగాలు చేస్తూ ఉంటాము, కానీ చూసే విధానం మారిపోతుంది అనమాట. ఆ ఆ దృష్టితో మనం చూడడం మొదలు పెడతాము. మనము 6th డైమెన్షన్లోకి వెళుతున్నాము, అడుగులు పెడుతూ ఉన్నాము, అక్కడ యాంకర్ చేసుకుంటూ ఉంటున్నాము, కానీ స్టిల్ మనం 5th డైమెన్షన్లో ఎక్స్పీరియన్సెస్ ఇంకా పొందుతూనే ఉన్నాం. ఎందుకంటే మన ఆ 5th డైమెన్షన్ మీద కాలు ఉంది. ఒకవేళ 6th డైమెన్షన్కి వెళ్ళిపోయినా కూడా మనం చూడగలము, 5th డైమెన్షన్లో ఏం జరుగుతుందని చూడగలం, అంతే కదా. సో దాన్ని ఎలా చెప్పుకోవచ్చు అంటే, ఒక కొండ మీదకి వెళ్తున్నాము, మెట్ల మీద నుంచి వెళ్తున్నాము. నేను కింద మెట్టులో ఉన్నప్పుడు, కింద మెట్టులోంచి ఇలా ఇలా చూసినప్పుడు, కింద మెట్టు ఆ హైట్లోంచి నాకు ఎలా చుట్టుపక్కల ఎలా కనిపిస్తుందో నేను చూడగలుగుతాను. దట్ ఈజ్ మై రియాలిటీ. మెట్టు పైకి ఎక్కిన తర్వాత ఆ మెట్టు మీద నుంచి ఆ హైట్లోంచి నా చుట్టూ ఎలా కనిపిస్తుందో నేను చూడగలుగుతాను. అంతేకాదు, నా కింద మెట్టు యొక్క ఎక్స్పీరియన్స్ ఆల్రెడీ తీసుకొని ఉన్నాను కాబట్టి ఆ కింద మెట్టుల మీద ఉండడం అంటే ఏంటో నాకు తెలుసు. కానీ పై మెట్టులో గురించి నాకు తెలియదు, ఇప్పటిదాకా నేను ఎక్స్పీరియన్స్ చేయలేదు కాబట్టి నాకు తెలియదు అనమాట. కింద మెట్టు ఎక్స్పీరియన్సెస్, 5th డైమెన్షన్ ఎక్స్పీరియన్సెస్ మనము ఇంకా మనకి తెలుసు, చూడగలుగుతాము, అవి కూడా ఎక్స్పీరియన్స్ చేయగలుగుతాము. మనం ఎంతవరకు 6th డైమెన్షన్లో పూర్తిగా నిలదొక్కున్నాము, 100% నిలదొక్కున్నాము అనేంత వరకు కూడా మనం 5th డైమెన్షన్లో ఎక్స్పీరియన్సెస్ అనేది పొందుతుంటాం. ఓవర్ నైట్ ఇది జరగదు కదా. మన అందరికీ ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి. ఏమనంటే, నువ్వు మెడిటేషన్ చేస్తున్నావు, నీ లోపల ఇంకా కోపం ఉంది, నువ్వు ఇంకా అలాగే ప్రవర్తిస్తున్నావు అని ఇంట్లో అంటూ ఉంటారు. సో అదేం ఒక్కసారిగా మారదు. ఇట్స్ అన్ ఇవల్యూషన్, ఇట్స్ అ ప్రాసెస్ అనమాట. ఈరోజు జరిగిన అనుభవమే గురించి ఏదైనా ఒక్క విషయం నేర్చుకున్నాము, అరే అలా చెప్పారు కదా క్లాస్లో, సో ఈరోజు ఇది చేస్తాను, ఇలా అర్థం చేసుకుంటాను, ఇలా మారుతానే మన లోపల, మన కాన్షియస్ లోపల, మన లోపల మనకి చెయ్యాలి, మారాలి అని మన లోపల ఉండాలన్నమాట. అప్పుడే ఇది జరుగుతుంది. బయటికి కనిపించడానికి, భౌతికంగా మన ప్రవర్తన మొత్తం మారడానికి చాలా టైం పడుతుంది. ఎందుకంటే లోపల మారాలి, మనం నమ్మకం కుదరాలి, కరెక్ట్ నువ్వు వెళ్ళే మార్గం నమ్మకం అనేసి అనుకోవాలి, ఇంకా ఇంకా అదే ప్రాక్టీస్ అయిపోయి మనం అదిగా మారిపోవాలి. అప్పుడు మన ప్రవర్తన కొత్తగా ఉంటుంది. అంతవరకు ఎవరికి మన లోపల ఆ మార్పు వచ్చిందనే విషయం తెలియదు. బయటికి మన లోపల తెలుస్తుంది, మనకి తెలుస్తుంది, బయట వాళ్ళకి తెలియదు. సో ఈ ప్రాసెస్ అనేది చంద్ర ఒక పాయింట్ యాడ్ చేయాలనుకుంటున్నాను. యా, ఇది ఏంటంటే, మనము మెడిటేషన్ చేస్తున్నాం, కోపం తగ్గదు, అదంతా కూడా ఓకే. కానీ అంటే నాకు అనిపిస్తుంది, మనం ఒక రోజు మొత్తం కూడా ఒకే డైమెన్షన్ లో, ఒకే ఫ్రీక్వెన్సీలో ఉండము. మనం ట్రాన్సిషన్ ఫేజ్ లో ఉన్నప్పుడు కాసేపు ఒక ఫ్రీక్వెన్సీలో ఉంటాం, కాసేపు ఒక దాంట్లో ఉంటాం. అంటే బై ద టైం అదొక న్యాచురల్ ప్రాసెస్ లాగా డే బై డే చేస్తూ ఉంటే మేబీ కొన్ని ఏళ్లకో కొన్ని నెలలకో మనము ఆ ట్రాన్సిషన్ లోకి మొత్తం దానిలోకి కన్వర్ట్ అవుతాం అనమాట. అన్నం ఉడికిన తర్వాత పొయ్యి మీద పెట్టిన వెంటనే ఉడకదుగా, స్లోగా అవుతుందిగా. అదే ప్రాసెస్ ఇక్కడ కూడా. ముందు కింద నీళ్లు వేడెక్కుతాయి, నిదానంగా పైకి వెళ్తూ ఉంటాయి, స్లో ప్రాసెస్. యా, సో ఏం చెప్పారంటే, ఈ ప్రాసెస్ అనేది ఇవల్యూషన్ ఈ విధంగా జరుగుతుంది. అక్లిమేషన్, అసిమిలేషన్, ట్యాపింగ్ అండ్ యాంకరింగ్. సో ఇలా ఒక డైమెన్షన్ నుంచి నెక్స్ట్ డైమెన్షన్కి అలాగా స్లోగా మనం ప్రాసెస్ అనేది జరుగుతుంటుంది. అయితే ఎంతవరకు జరుగుతుంది ఇలా అంటే, 12 డైమెన్షన్స్ని అనేది క్రియేట్ చేసి పెట్టారన్నమాట మన కోసం. 12 డైమెన్షన్స్ వరకు ఈ ఫిజికల్ బాడీ అనేది అలా ఇవల్యూషన్ జరుగుతూ ఉంటుంది. మనం ఇవల్యూషన్ జరగడము, కనెక్ట్ అవ్వడము, యాంకర్ అవ్వడము, నెక్స్ట్ డైమెన్షన్స్కి వెళ్ళడము ఎఫర్ట్లెస్గా, న్యాచురల్ ప్రాసెస్ అన్నారు కదా, ఎఫర్ట్లెస్గా అలా జరుగుతూ ఉంటుందన్నమాట. మనం చేసినా చేయకపోయినా బాలాత్మ దగ్గర నుంచి వృద్ధాత్మ, ఇలా ఈ డైమెన్షన్స్ అన్నీ కూడా కొన్ని వేల కోట్ల జన్మలు ఎఫర్ట్లెస్గా జరుగుతాయి.
కానీ మనకి ఈ జన్మలోనే నేను ఇదే చివరి జన్మ చేసుకోవాలనుకుంటున్నాను అనుకొని మనం సాధన మొదలుపెట్టినప్పుడు ఆటోమేటిక్గా మనం ముందుకెళ్ళిపోతాం. సో ఎఫర్ట్లెస్గా జరిగేది 12 డైమెన్షన్స్ వరకు క్రియేట్ చేసి ఉంచారన్నమాట. సో నెక్స్ట్ది 1.4 చూసింగ్ ద 5th ఫీల్డ్, అంటే 5వ డైమెన్షన్ని ఎన్నుకోవడం, ఆ ఫీల్డ్ని ఎన్నుకోవడం అదేంటో చూద్దాం. భూమి అనేది 5th డైమెన్షన్ ఎన్నుకుంది అనేసి మొదట్లో మనం చదివాము. అంటే ఈ మూల చైతన్యం నుంచి భూమి చైతన్యము బయటికి వచ్చేసి తను లో ఫ్రీక్వెన్సీలోంచి స్టార్ట్ చేద్దాం అనుకుంది, అక్కడ ఎక్స్పెరిమెంట్ చేద్దాం అనుకుంది. భూమి 5th డైమెన్షన్ని ఎన్నుకుంది. ఎందుకు భూమి 5th డైమెన్షన్ ఎన్నుకుంది అంటే అది ఈ 12 డైమెన్షన్స్, ఈ మెట్లల్లో అన్నిటికంటే చివరి డైమెన్షన్ ఏంటి? ఆ చివరి డైమెన్షన్ ఏంటి అంటే మనము ఓకే, ఇక్కడ ఒక కొత్తది ఉంది, డ్యుయాలిటీ, ద్వైతం అన్నమాట. అంటే నువ్వు వేరు నేను వేరు, ఇది వేరు అది వేరు, లేదా ఆత్మ వేరు శరీరం వేరు, లేదంటే ఆత్మ వేరు పరమాత్మ వేరు, మూల చైతన్యం వేరు మనం వేరు, నాకు ఈ శక్తులు లేవు, అది వేరే వాళ్ళు, అది గొప్ప, దేవుడు గొప్ప, నేను కాదు, ఇట్లాంటి అన్నీ రెండుగా ఉంటాయన్నమాట. ప్రతిదీ మన ఆలోచనలో మంచి చెడ్డ, నిన్న నేడు రేపు ఎల్లుండి, ఇట్లా రెండుగా ఉంటాయన్నమాట. దాన్ని డ్యుయాలిటీ అంటారు. అంతా ఒకటే అనే భావన మనకి రాదు. సో ఈ 5th డైమెన్షన్ అంటే ఏంటి అంటే ఈ 5th డైమెన్షన్లో మనకి ఫిజికల్ ఫామ్లో ఉంటాము. డ్యుయాలిటీలో ఉండకుండా ఫిజికల్ ఫామ్లో ఉండి మనం చైతన్యంతో కనెక్ట్ అయి ఉంటాం అనమాట. అంటే నేను ఈ చైతన్యమే, నేను ఆ మూల చైతన్యం నుంచి వచ్చాను అనే భావన ఉండి, అంటే డ్యుయాలిటీ లేకుండా ఒక ఏకత్వంలో వన్నెస్లో ఉండి కానీ ఫిజికల్ బాడీలో కూడా ఉండేది అనేది 5th డైమెన్షన్ లోయెస్ట్ అనమాట. అర్థమైందా? సో భౌతిక శరీరం ఉంటుంది కానీ నేను మూల చైతన్యం నుంచి వచ్చాను అనే అవేర్నెస్తో ఉంటామన్నమాట మనం 5th డైమెన్షన్లో. సో ఇది అంతకంటే కిందికి వెళితే మాత్రం ఆ భావన ఉండదు. నువ్వు వేరు నేను వేరు, ఆ మూల చైతన్యం ఏంటో తెలియదు నాకు, నేను ఎప్పుడు అనుభవించలేదు, అదేంటో నేనేంటో అన్నట్టు ఉంటుందన్నమాట. 4వ డైమెన్షన్ 4th డైమెన్షన్ కానీ అంతకంటే కింది డైమెన్షన్స్కి కానీ వెళ్ళినప్పుడు యామ్నీషియా అనేది ఉంటుంది. యామ్నీషియా అంటే ఏంటంటే మర్చిపోవడం అనమాట. మర్చిపోవడం అంటే ఏం మర్చిపోయాం మనము? నేను ఆత్మని, నేను ఈ శరీరాన్ని కాదు, నేను ఎన్నో వేల జన్మలు తీసుకున్నాను, మళ్ళీ తీసుకుంటాను, ఇది ఒక టెంపరీ లైఫ్. ఇవన్నీ మనం పుస్తకాల్లో చదివి తెలుసుకున్నాం కానీ మనమే మనకి పుట్టుకతోనే ఇది అవేర్నెస్ ఉండడమో, లేదంటే పెద్దవాళ్ళు ఎవరన్నా నువ్వు ఇది చెయ్యలేవు, నీకు ఇది కష్టమవుతుంది, నువ్వు పడిపోతావు జాగ్రత్త, ఇట్లా చెప్పినప్పుడు లేదు నేను పడిపోను, నాకు ఎన్ని శక్తులు ఉన్నాయి, నేను ఏది కావాలంటే అది జరుగుతుంది నాకు అని మనం చెప్పలేదు కదా. ఎందుకంటే మనం అవేర్నెస్ మర్చిపోయాం అనమాట. లోయర్ డైమెన్షన్స్లో మనం మర్చిపోయాం. అండ్ లోయర్ డైమెన్షన్లో భారంగా ఉంటుందన్నమాట. ఎంత ఆ డైమెన్షన్ అనేదే భారంగా, ఎనర్జీస్ భారంగా ఉంటాయి. ఆ భారమైన ఆ ఎనర్జీస్లోనే మనము సపరేట్ చేయబడతామన్నమాట. నువ్వు వేరు నేను వేరు అన్న భావనలో ఉంటాం మనం. అదే గనక మనం మూల చైతన్యం నుంచి సపరేట్, క్వాంటమ్ ఫీల్డ్ నుంచి సపరేట్ అని మనం అనుకుంటూ ఉంటాం. దీన్ని ఎక్స్ప్లెయిన్ ఎలా చేస్తున్నారంటే కాంతితో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. డిమ్ చేయడము, కాంతిని పెంచడం అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఇందాక. సో మనము హయ్యర్ కాన్షియస్ లోయర్ అంటే కాన్షియస్ కనుక లోయర్ డైమెన్షన్లో ఉంటే లైట్ డిమ్ అయిపోతుంది అనమాట. డిమ్ అయిపోయినప్పుడు అక్కడ చాలా ఛాలెంజెస్ ఉంటాయి తెలుసుకోవడానికి, అంటే టైం పడుతుంది కనెక్ట్ అవ్వడానికి. చీకటిలో ఉంటే కష్టాలు, చీకటిలో ఉండడం అంటే మనకేంటి, వెలుతురు లేదు, కాంతి లేదు, ప్రశాంతత లేదు, నెగటివ్ ఎనర్జీస్ కదా. అక్కడ చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అండ్ టైం కూడా చాలా పడుతుంది అనమాట అక్కడి నుంచి బయటికి రావడానికి. ఎందుకంటే మన ఈగో ఉంటుంది, పర్సనాలిటీ ఉంటుంది, ఒప్పుకోదు అనమాట. నేను ఇది కరెక్ట్ అంటే ఎంతోమంది మనకు పక్కకు వచ్చి చెప్పినా కూడా ఇది చెయ్యరా నీకు మంచిది, ధ్యానం చేయి మంచిది అంటే నో నేను చెయ్యను అని.
ఎవరైనా వెజిటేరియన్గా మారితే నీకేమైనా పిచ్చా, నువ్వు చాలామంది ఎక్స్పీరియన్స్ అనమాట, నీకేమైనా పిచ్చా, పుట్టుక నుంచి నువ్వు నాన్ వెజ్ తింటూ ఉన్నావు, ఇప్పుడు మారిపోతే మొత్తం నీ పాపాలన్నీ పోతాయా? అండ్ ఇంకొకళ్ళు అంటారు, నువ్వు తిన్నావు, నువ్వు అనుభవించావు, నువ్వు ఎంజాయ్ చేసావు మాంసాన్ని, నీ పిల్లలకి మాత్రం నువ్వు పెట్టట్లేదు, అది ఎంతవరకు న్యాయం? వాళ్ళు బాగుండాలి కదా, వాళ్ళ బాడీకి బిల్డ్ రావాలి కదా, ఇట్లా అని అంటూ ఉంటారన్నమాట. సో అంటే మన ఈగో ఒప్పుకోదనమాట ఇలా చేయడం కరెక్ట్, చేయకూడదు అనేసి అసలు మారడానికి కూడా ఒప్పుకోదు. ఆ లోయర్ డైమెన్షన్స్లో కాంతి లేదు. కాంతి ఉంటే ఇది కాదు, అది కూడా చేయొచ్చు, అలా ఉంటుంది ప్రపంచం అని చూసే ఉంటుంది. కాంతి లేదు, బరువుగా ఉంటుంది, కాబట్టి అక్కడ చూడలేమన్నమాట. అంటే టైం పడుతుంది నేర్చుకోవడానికి. మ్మ్. ఆ, అండ్ మర్చిపోతాము. ఏం మర్చిపోయాము? యామ్నీషియా వస్తుంది కదా లోయర్ డైమెన్షన్స్లో. ఏం మర్చిపోతామంటే నేనెవరు, ఎక్కడి నుంచి వచ్చాను, ఎందుకు వచ్చాను, నా పని ఏంటి, అసలు ఇవన్నీ ఏంటి, నా చుట్టుపక్కల ఎవరున్నారు, ఇవన్నీ కూడా మనం మర్చిపోయాము. ఆల్రెడీ మనందరికీ ఎక్స్పీరియన్స్ అది. ఇంకా తక్కువ డైమెన్షన్స్లో ఈ డ్యువాలిటీ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. రెండుగా అనిపిస్తూ ఉంటుంది మనకంతా కూడా. ఈ డ్యువాలిటీ ఏం చేస్తుంది? రకరకాల మరి ఎందుకు తెచ్చుకున్నాం? అది మంచిది కాదు అంటే ఎందుకు తెచ్చుకున్నామంటే రకరకాల అనుభవాలని పొందడానికి అనమాట. ఇప్పుడు పై తలాల్లో గెలుపు ఓటమి అనేది లేదు. ఎందుకంటే మన భావనలు వేరేగా ఉంటాయి. గెలుపు ఓటములు అన్నీ సమానమే అని అనిపిస్తుంది. అంతేకాకుండా ఫిఫ్త్ డైమెన్షన్లోకి వెళ్ళినప్పుడు, మనం హయ్యర్ డైమెన్షన్కి వెళ్ళినప్పుడు మనం ఏది కావాలనుకుంటే అది జరిగిపోతుంటుంది. సో అక్కడ అయ్యో నేను ఓడిపోయానే, అయ్యో నాకు చేత కాదే, ఈ భావనలు అనేవి ఉండవు. కానీ లోయర్ డైమెన్షన్స్లో అవి క్రియేట్ అవుతాయి. మరి ఎందుకు క్రియేట్ అవ్వడం? ఎందుకు అంటే దాని వలననే మనం పుష్ చేసుకుంటాం అనమాట. ఇప్పుడు ఒక కాంపిటీషన్ జరుగుతుంటుంది, దాంట్లో నేను పాల్గొనాలి, దాంట్లో నేను గెలవాలి అని ఒక పట్టుదల, ఏకాగ్రత, దానికోసం ఒక శ్రమ, డిసిప్లిన్, ఇవన్నీ నేర్చుకోవాలి అంటే నాకు ఇది గెలుపు ఓటములు అనేవి ఉంటేనే కదా నేను చేస్తాను. ఏం చేసినా నేను గెలిచిపోతాను అన్నప్పుడు నేను ఎందుకు చేస్తాను? తెల్లవారుజాము లేవడం, ఎక్సర్సైజ్ చేయడము, బాగా చదవడము, మెడిటేషన్ చేయడం, ఇట్లన్నీ ఎందుకు చేస్తాను నేను? నాకు అవసరం లేదు, నేను గెలిచిపోయాను అంటే కనుక కదా. సో అందుకోసం అవన్నీ నేర్చుకోవడానికి మనం లోయర్ డైమెన్షన్లోకి, ఆ డెన్సిటీలోకి వచ్చామన్నమాట. కానీ లోయర్ డైమెన్షన్లోకి మనం నేర్చుకోవడానికి వచ్చాం, కానీ దాంతోపాటు ఏమొస్తుంది మనకి? ఏంటి, మన అరిషడ్ వర్గాలు వస్తాయన్నమాట. కామక్రోధ లోభ మోహ మద్మాత్సర్యాలు ఇవన్నీ వస్తాయి. ఇవన్నీ ఉండడం వల్ల, యాక్చువల్గా ఇవన్నీ ఉండడం వల్లే మనం చేస్తామన్నమాట. లేకపోతే మనం అసలు సాధన చెయ్యము, ముందుకు ఎదగము. కాకపోతే అది కాస్త ఎక్కువ అయిపోయేసి మనం తప్పుడు దారిలోకి వెళ్ళాము. కానీ అది కూడా అవసరం ఉంటుంది, ఉండడం అది వచ్చేస్తుంది మనకి. డ్యూయాలిటీలో మంచి చెడు, తప్పు ఒప్పు, నెగటివ్ పాజిటివ్ ఇవన్నీ కూడా డ్యువాలిటీ అనేది క్రియేట్ చేస్తుంది అన్నమాట తక్కువ లోయర్ ఫ్రీక్వెన్సీలో. భూమి భౌతిక తత్వంలో ఉండాలి అనుకుంది కదా, ఎందుకంటే లోయర్ డైమెన్షన్లో డ్యువాలిటీలో ఉండే అనుభవాలన్నీ, ద్వైతంలో రెండుగా ఉండే అన్ని అనుభవాల్ని పొందాలి అని భూమి అనుకుంది. కానీ ఆ భూమి యొక్క చైతన్యం అనేది ఇంకా ఆ మూల చైతన్యంతో, అన్నీ తెలిసిన తత్వము, లేదంటే క్వాంటమ్ ఫీల్డ్, ఇవన్నిట్లో కనెక్ట్ అయ్యే ఉందన్నమాట భూమి. ఫిఫ్త్ డైమెన్షన్లో ఇదంతా సాధ్యం. డ్యువాలిటీ ఉంటుంది, కానీ మూల చైతన్యంతో కనెక్షన్లో ఉంటుంది అనమాట. సో అందుకోసమని భూమి అనే ఆమె ఫిఫ్త్ డైమెన్షన్లో ఉండి ఎక్స్పెరిమెంట్ చేయాలని నిర్ణయించుకుంది. సో మనము ఈ ఒకటో చాప్టర్లో తర్వాత భాగానికి వెళ్ళబోతున్నాము, 1.5కి. అది రేపు చెప్పుకుందాం. బట్ ఇది ముగించే ముందు భూమి ఫిఫ్త్ డైమెన్షన్లో ఉండి డ్యువాలిటీని ఎక్స్పీరియన్స్ చేస్తూ నెక్స్ట్ డైమెన్షన్లోకి వెళ్ళాలి అనుకుంది. అండ్ ఎక్స్పెరిమెంట్ ఫిఫ్త్ డైమెన్షన్లో చేయాలి అనుకుంది కాబట్టి ఎక్స్పెరిమెంట్ కోసం చాలామంది ఎనర్జీస్ కావాలి, టీం కావాలి. టీం అంటే ఎవరు? లైట్కి, కాంతితో పనిచేసే వాళ్ళు కావాలన్నమాట.
సో వాళ్ళ సపోర్ట్ కావాలి, గైడెన్స్ కావాలి, ఈమె ఎలా ప్రయాణం చేస్తుంది, ఎక్స్పెరిమెంట్ కరెక్ట్గా వెళ్తుందా లేదా అని గమనించే వాళ్ళు కావాలి. ఇవన్నీ కూడా ఆవిడ ఒక టీంని ఎస్టాబ్లిష్ చేసుకుంది. ఆ టీం అంటే ఏంటి, ఏం చేస్తారు, దానికి ఒక పేరుందా, ఇవన్నీ కూడా మనం రేపు తెలుసుకుందాం. ఓకే మాస్టర్స్, ఎవరికైనా ఏదన్నా క్వశ్చన్ చెప్పండి ప్లీజ్. ఎవరైనా షేర్ చేస్తారా? రైట్, థ్యాంక్ యూ. మళ్ళీ రేపు సెషన్లో మనం 1.5 పెద్ద డివైన్ డిజైన్లో ఏముందో తెలుసుకుందాం. థ్యాంక్ యూ.